హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, సో ఇక నెలల్లోనే నోటిఫికేషన్స్ వచ్చే నెలలో మరి దాదాపుగా 2500 పైగా పోస్టులకు మరి భర్తీ చేయాలనేసి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకు పీసీబీ ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నుంచి నోటిఫికేషన్స్ ఇచ్చారు. సో దాంతోపాటు టౌన్ ప్లానింగ్, అదేవిధంగా అగ్రికల్చర్తో పాటు ఏఈ పాటు డిప్యూటీ ఈఓ సహా మరి కొన్ని పోస్టులు ఉన్నాయి. ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత వచ్చేసి మిగతా కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ని ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. సో మనం గతం నుంచి చెప్పుకొని వస్తున్నామండి, ఏదైతే టీజీపీఎస్సీ దగ్గర ఉన్నటువంటి మరి 3000 నుంచి 3500 పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో ఓటీఆర్ తర్వాత మరి 1/1 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి ఆల్మోస్ట్ మనం చెప్పినట్టే మరి ఇక్కడ టీజీపీఎస్సీ కూడా మరి ఇప్పటికే మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ కూడా 1/1 ఇస్తూనే ఉన్నది. సో రీసెంట్గా మనం చూసాము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మరి అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇప్పటికే దాదాపుగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో పరీక్షల క్లాస్ లేకుండా ప్రిపరేషన్కు తగిన సమయం ఇచ్చేలా కూడా ఇక్కడ షెడ్యూల్ చేస్తున్నారు. సో దాదాపుగా 3 months అయితే ఉండడం జరుగుతుందండి. ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా మనకు 3 months అయితే ఉండడం జరుగుతుంది. సో ముందస్తుగా మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఇంకా కొంచెం బెటర్గా ఆప్షన్గా ఉండడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటుగా ఇక్కడ కొన్ని పోస్టులు ఉన్నాయండి. సో దీని గురించి నేను చర్చిస్తాను. ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించినటువంటి, అదేవిధంగా మరి టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి పోస్టులతో పాటు మిగతా కొన్ని డైట్ క్లాస్ లెక్చర్లు, బీఈడి లెక్చర్లతో పోస్టులతో పాటు కొన్ని సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అయినా సరే, సో తర్వాత వచ్చేసి ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి ఇక్కడ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుంది. సో ఆల్మోస్ట్ 1400 పోస్టులతో మరి ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి గతంలోనే మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకున్నప్పటికీ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయారండి. ఎందుకంటే ఆర్థిక శాఖ కూడా మరి ఈ ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులకు ఆమోదం కూడా లభించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వలన ఎఫ్బిఓ పోస్ట్ అయితే రాగలేకపోయింది. సో ఇప్పటి మాత్రము ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఎఫ్బిఓ రాబోతుంది. ఇంకొక అప్డేట్ ఏంటిదంటే, ఏదైతే ఓటీఆర్ అప్డేట్ ఏదైతే ఉన్నదో, సో ఇది మాత్రం కంపల్సరీ అనేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్పై చాలామంది నిరుద్యోగులు దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్ వివిధ పరీక్షలకు అప్లై చేసుకుంటున్నారు. అయితే ఓటీఆర్ అప్లై చేసుకోవాలని కూడా మరి ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి దాదాపుగా మరి 2500 నుంచి 3000 పైగా నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. దాంతోపాటుగా ఆఫ్టర్ జూన్ తర్వాత కూడా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ తెలంగాణలో మరి ఈ యొక్క ఉద్యోగాల జాతర అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో కొన్ని పోస్టులతో మరి మిగతా కొన్ని పోస్టులతో మరి ఏదైతే సిలబస్ కమిటీ సంబంధించినటువంటి అంశమైనా సరే, తర్వాత బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో సిలబస్ కమిటీ, సో అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి మరి శాంతికుమారి గారి కమిటీ కూడా వేయడం జరిగింది కదా. సో ఈ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ గ్రూప్స్ సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించినటువంటి, అదేవిధంగా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో, సో ఇవి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో 1/1 నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. 100% ప్రభుత్వం దీనిపైన ఎక్కువ కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను ఖచ్చితంగా కొనసాగించండి. 100% రిజల్ట్ అయితే ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో టీజీపీఎస్సీ ఇప్పటికే ఏం చేస్తుందంటే, మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని శాఖల్లో కూడా మరి ఏదైనా బ్యాక్లాగ్స్ పోస్టులు ఏదైతే ఉన్నాయా అనేసి చూస్తున్నారు. సో బ్యాక్లాగ్స్ పోస్టులను గతంలోనే ఆర్థిక శాఖ కూడా ఇవ్వాలనేసి కూడా మరి ఎస్పెషల్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3లో వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇవ్వాలనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ అన్ని పోస్టులను ప్రభుత్వం తీసుకొని మరి ఈ పోస్టులను వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ భావించినటువంటి సమాచారం అయితే లభించడం జరిగింది. సో ఈ విధంగా అన్ని శాఖలు 100% దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.